గారి జీవిత చరిత్రపైన సినిమాలకు సంబంధించి కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కొద్దిసేపు క్రితం బాలకృష్ణ గారు ఆయన జీవిత చరిత్ర పైన నేను త్వరలోనే సినిమా తీస్తున్నానని మాట్లాడారు. అన్ని కోణాలు అంటే ఆయనలో తెలియని చాలా కోణాలు ఉన్నాయి, అవన్నీ కలిపి తీస్తా ఉంటారు. ఏ విధంగా ఉంటుందని భావించచ్చు? మీరు కూడా ఏమన్నా ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటుంది? ఆయనతో నేనెందుకు మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. కానీ ఏదైనా ఎందుకంటే ఎన్టీఆర్ బయోగ్రఫీ అనేది ఒక అథారిటేట్గా రాసిన వ్యక్తిని నేను. స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్తూ ఉంటే ఎదురుగా కూర్చొని నోట్స్ తీసుకొని తయారు చేసినటువంటి వ్యక్తిని నేను. అందువలన ఏదైనా అథారిటీ ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తప్ప ఆయన చరిత్ర మీద వీళ్ళకు కూడా ఏం తెలుసు, ఆయన కొడుకులకు కూడా ఆయన జీవితం తెలియదు. చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు ఆయన తెలియదు, ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు అయిపోయినాయి. అందువల్ల ఏదైనా సరే ఆయన బాధ ఏంటో, ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచనలను నాతో పంచుకున్నారు కనుక ఏదైనా నన్ను సంప్రదిస్తే నేను చెప్పగలను, లేదా నా పుస్తకాలు నాకు అక్కర్లేదు. వాళ్ళు సంప్రదించాలని కూడా నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే నేను అనుకుంటా ఉన్నాను. ఈ చాలు మాకు జరిగినటువంటి అన్యాయాలు అవమానాలు అవన్నీ చాలు. బహుశా ఆయన ఎవరు ఆర్జీవి గారు ఎన్టీఆర్ చరిత్ర తీస్తానంటున్నారు. అందువల్ల వీళ్ళు తీస్తే బహుశా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తీయచ్చు. తీసినంత మాత్రాన ఆ కోణం చాలదు. ఎన్టీఆర్ గారు అసలు కోణం, ఆయనకు జరిగినటువంటి ఆయన చరిత్ర ఒరిజినల్గా బయటికి రావాలంటే ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటికి రావాలా. ఏ దుర్మార్గులు ఆయన జీవితాన్ని ఆ విధంగా చేశారో, కష్టపడి ఆయన 60 ఏళ్ల వయసులో పార్టీని పెట్టి తర్వాత 9 నెలల్లోనే పార్టీని తెచ్చుకొని అధికారానికి తెచ్చుకొని మళ్ళీ 74 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకొని భార్యతో కలిసి రాష్ట్రం అంతా పర్యటించి ఆయన మళ్ళీ అధికారాన్ని ఎంత ఒక విక్టరీ కాదు ఒక హిస్టరీ సృష్టించారు. 258 సీట్లు. లడ్డు కావాలా నాయనా? ఏమైనా మరో లడ్డు కావాలా?